సమస్య పరిష్కారం అయింది. సార్ ఫ్యూల్ అయిపోయినట్టు ఉన్నట్టుండి అలా అంటావేంటి? ఇంజిన్ 1 పని చేయట్లేదు చూడండి. ఇంజిన్ 2 కూడా ఇప్పుడు పని చేయకుండా ఆగిపోయింది. అయితే సీట్ బెల్ట్స్ వేసుకోండి. నువ్వు కళ్ళు మూసుకో బంగారం. ఇప్పుడు ఒక సాహసం జరగబోతోంది. అందరూ శ్రద్ధగా వినండి. నేనే మీ కెప్టెన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు చెప్పబోతున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే మనం ల్యాండ్ అవబోతున్నాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే సాహసం చేసి విమానంలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మీరందరూ మా ఫ్లైట్ లో ట్రావెల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నీకెందులో పైకెత్తు పోనీ భలే సరదాగా ఉంటుంది. నేను ఎగరగలను. మనకు టైం దగ్గర పడింది మార్ని. ఈ టైంలో నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. థ్యాంక్స్ అలెక్స్, నువ్వు నాకు దొరికిన గొప్ప మిత్రుడివి. ఇంకో విషయాన్ని కూడా చెప్తే నువ్వు తప్పు అనుకోవుగా. అనుకో, నువ్వు చెప్పు, త్వరగా చెప్పు. నీ ఐపాడ్ ని నేను పగలగొట్టేశాను. మంచివాడివి కాదు, నువ్వు ఒక దుర్మార్గుడివి. క్షమించు మార్ని. పనిచేస్తావు. నువ్వు నాకు చాలా ఇష్టం. అంటే మీరంటే నాకు చాలా ఇష్టం కదా, అదే ఆ అర్థంలోనే చెప్పాను. నువ్వేం దిగులు పడకు బంగారు, నేను నీతోనే ఉంటాను. రికో, నువ్వు జాలీగా ఉన్నావుగా, కంట్రోల్ లాగి పట్టుకో. ల్యాండింగ్ గేరై మెల్లగా ల్యాండ్ కి ముద్దిస్తున్నట్టు దిగు. నీ ప్రేమనంతా చూపించు. నీ ప్రేయస్ ఎలా చూపిస్తావు? నేను చెప్పిందంటే నువ్వు చేసిందంటే